ఇది ఇట్లా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక సంచలన ఏమంటారు బాంబు వేల్చిందని చెప్పొచ్చు. స్థానిక ఎన్నికలు లేకపోవచ్చు అన్నారు. నిజంగా ఇప్పటికే ఏడాదిన్నర అయిపోయింది. సర్పంచ్ల పదవీకాలం, ఎంపీటీసీల పదవీకాలం అయిపోయి ఇంకో 6 నెలలు అయితే ఈ కార్పొరేషన్లు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా పదవీకాలం అయిపోతుంది. మరి ఎట్లా స్థానిక ఎన్నికలు లేకపోతే? ఎందుకట్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అట్లా కామెంట్ చేసిందంటే, బీసీ రిజర్వేషన్లు తేలకపోతే స్థానిక ఎన్నికలు ఉండకపోవచ్చు. తేలకపోవడం అనేది ఎవరి చేతిలో ఉంది? బీజేపీ చేతిలో ఉంది, కేంద్రం చేతిలో ఉంది. ఇటు చూస్తే గవర్నర్ చేతిలో ఉంది. కేంద్రానికి ఆమోదం కోసం పంపిన 2 బిల్లులు అటలే పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి వారం దాటిపోయింది. గవర్నర్కి పంపిన ఆర్డినెన్సు అటలే పెండింగ్లో ఉన్నది. ఒకవైపు రిజర్వేషన్ల మీద తేల్చాలని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో, నెల రోజుల గడువు, ఆ గడువు కూడా తీరిపోయింది మొన్నటితోనే, నిన్నగాక మొన్నటితోని. మరి ఇదంతా తేలకపోతే స్థానిక ఎన్నికలు ఎట్లా పెట్టాలి? బీసీ రిజర్వేషన్లు తేలాలి కదా, అప్పటిదాకా స్థానిక ఎన్నికలు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడి రిజర్వేషన్లు ఫైనల్ చేసే విషయం ఏమైనా ఉంటే బీజేపీదే కీ రోల్. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఆమోదం చేసుకుని పంపించారు పైకి. అక్కడ యాక్సెప్టెన్సీ రాలే ఇంకా. సో రాజ్యాంగ సవరణ చేయాలి, 9వ షెడ్యూల్ ఇచ్చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ చేసి తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తెలపాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిండు. సో ఇదే విషయమై మొన్న శుక్రవారం నాడు జరగాల్సిన క్యాబినెట్ మీటింగు, కొంతమంది మంత్రులు ఢిల్లీలో ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరు లేరు కాబట్టి క్యాబినెట్ మీటింగు వాయిదా పడింది, రేపటికి వాయిదా పడింది. రేపు జరగబోతా ఉంది క్యాబినెట్ మీటింగ్. ఈ క్యాబినెట్ మీటింగ్లో కూడా చాలా కీలకంగా బీసీ రిజర్వేషన్లదే ప్రధాన చర్చకు రాబోతూ ఉన్నది. బీసీ రిజర్వేషన్లు ప్లస్ బనకచర్ల. దానికన్నా ముఖ్యంగా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా బీసీ రిజర్వేషన్ల మీద ఏం తేల్చాలి. గవర్నర్ ఆర్డినెన్స్కు ఆమోదం తెలపకపోతే, కేంద్రం బిల్లులు అట్నే పెండింగ్లో పెడితే మరి ఏం తెలపాలి? ఎన్నికలు జరపకుండా ఇంకెక్కువ రోజులు ఉండే పరిస్థితి లేదు. హైకోర్టు 3 నెలల స్థానిక ఎన్నికలు, నెల రోజులలో బీసీ రిజర్వేషన్ల పంచాయతీ తేల్చాలి, 3 నెలల స్థానిక ఎన్నికలు అన్నీ కంప్లీట్ చేయాలి సెప్టెంబర్ 30 లోపు అని చెప్పింది. జూలై అయిపోయింది ఆల్రెడీ, ఇక ఆగస్టు, సెప్టెంబరు 60 రోజుల టైం ఉంటుంది. ఈ 2 రోజులు గడిస్తే 63-64 రోజుల టైం ఉంది. ఈ 64 రోజుల టైంలో ఈ రిజర్వేషన్ల పంచాయతీ తేల్చి స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. మరోవైపు ఈసీ చెప్తా ఉంది, ఎన్నికల కమిషన్ ఏమని, మేము రెడీగా ఉన్నాం, మీరు ఒక్కసారి అంటే మేము నెల రోజులలో అన్ని ఎలక్షన్లు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు కూడా కంప్లీట్ చేసేందుకు మేము రెడీ ఉన్నాం, అన్ని రకాల ఏర్పాట్లు మేము చేసుకున్నాం అని చెప్పేసి చెప్తా ఉంది. ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు, ఆ యంత్రాంగాన్ని రెడీ చేయమని చెప్పేసి. పోలింగ్ బూత్లు ఎన్ని ఉన్నాయి, పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, ఓటర్ల కొత్త అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ ఏంది, బ్యాలెట్ పత్రాలు ఏంది, దేనికి ఏ కలర్, ఇవన్నీ కూడా డిసైడ్ అయిపోయి రెడీ ఉంది. యంత్రాంగం రెడీ ఉంది. ప్రభుత్వమే వెనక ముందు ఆలోచిస్తుంది. ఎందుకు వెనక ముందు ఆలోచిస్తుంది అంటే, బీసీ రిజర్వేషన్ల పంచాయతీ కావచ్చు, కొంత గ్రౌండ్లో వాళ్ళకున్న రిపోర్ట్ కావచ్చు గ్రౌండ్ లెవెల్లో. సో మొత్తానికైతే ఇప్పుడు ఏంది, బీజేపీ మీద నెపం వేసి ఇది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు బీజేపీ ఏం చెప్తా ఉంది, చట్టబద్ధంగా 42% ఇచ్చే అవకాశం లేకపోతే లేదు, అది చాలా తప్పుల తడగా ఉంది కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తాం 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. ఒకవేళ వాళ్ళు అట్నే వేస్తే మరి కాంగ్రెస్ కూడా అట్నే వేస్తుందా? ఇంకా కాంగ్రెస్ ఒకవేళ ఇది కాకపోతే అదే అనుకునే ప్రత్యామ్నాయంలో ఉండొచ్చు, కానీ దానికి చట్టబద్ధత ఉండదు కదా. అట్లా బీజేపీ ఇస్తుంది, ఇటు కాంగ్రెస్ ఇస్తుంది, బీఆర్ఎస్ ఇస్తుంది, కానీ అందులో ఎంతవరకు చట్టబద్ధత ఉంటుంది, ఎంతవరకు న్యాయపరంగా నిలబడగలుగుతుంది? సో ఇది చట్టం తెస్తేనే బీసీలకు ఎప్పటికైనా ఒక ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే ఇక బీఆర్ఎస్కు పోటీగా